హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. దానికి ముందుగా 1 కప్ రాజ్మాలు తీసుకుంటున్నానండి. వాటిని ఓవర్ నైట్ నేను వాటర్లో నానపెట్టుకున్నాను. మినిమం 8 అవర్స్ నానపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానపెట్టుకున్న రాజ్మాని వేసుకోండి. అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటి యాడ్ చేసుకోండి. ఒక 5 లవంగాలు, ఒక 5 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసేయండి. చిన్న మంట పైన 5 విజిల్స్ తీసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్నగా తరిగి వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపెట్టేసేయండి. ఆనియన్ బాగా మగ్గాలండి. ఆ విధంగా ఆనియన్ మగ్గిన తర్వాతనే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా మగ్గనివ్వండి. ఆయిల్ మొత్తం ఆ విధంగా పైకి రావాలి. మంచిగా మగ్గిపోయిందండి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. ఆ విధంగా ఆయిల్ పైకి రావాలండి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 3 టమాటోస్ని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. అది ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. టమాటోస్ మంచిగా మగ్గాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న రాజ్మాని చూద్దామండి. రాజ్మా మనకి ఫింగర్తో పట్టుకుంటే స్మాష్ అయిపోయే విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, మన ఫింగర్తో పట్టుకుంటేనే ఆ విధంగా స్మాష్ అయిపోయే విధంగా 5 విజిల్స్ తీసుకోండి మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి వచ్చింది కదా.
టమాటోస్ మంచిగా మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం రాజ్మాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసేయండి. కలిపేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి 1 మినిట్ ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనకి పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.